So hello guys, welcome back to our channel Making of Arts and Technology with Saket. సో ఈ వీడియోలో నేను వచ్చేసి 4 సాకెట్స్ అండ్ 4 స్విచెస్తో ఒక స్విచ్ బోర్డ్ రెడీ చేస్తున్నాను గైస్. లాస్ట్ వీడియోలో నేను 3 సాకెట్స్ అండ్ 2 స్విచెస్ ఉన్న స్విచ్ బోర్డ్ రెడీ చేసిన. ఆ థంబ్నెయిల్ ఇక్కడ ఉంది, దాని వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చూసుకోండి. ఈ వీడియోలో ఏంటంటే 4 సాకెట్స్ అండ్ 4 స్విచెస్ ఉన్న కనెక్షన్, ఈజీ కనెక్షన్ గైడ్, అర్థమైపోద్ది. చూసిన వెంటనే వీడియో చూసిన వెంటనే అర్థమైపోద్ది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే గైస్, ఇది ఒక గ్యాంగ్ బాక్స్. దీనికి ఉన్న సాకెట్స్ అండ్ స్విచెస్ మనం ఫిట్ చేసుకోవాలి. ఇంకా కనెక్షన్ చూసుకుంటే ఒక వైర్ తీసుకొని 1 square mm వైర్ తీసుకొని ఫేస్ నుంచి స్విచ్ పైన టెర్మినల్కి కనెక్షన్ ఇవ్వాలి గైస్. అలాగే 4 స్విచెస్ అండ్ సాకెట్స్కి ఇవ్వాలి. సో చూడండి ఇలా చేసినట్టు. అండ్ తర్వాత ఏం చేయాలంటే న్యూట్రల్స్ మొత్తం అన్ని కామన్ చేయాలి. 3 న్యూట్రల్స్ ప్లగ్స్ ఉన్న 3 సాకెట్స్ ఉన్న 3 న్యూట్రల్స్ కామన్ చేసేయాలి. ఇక్కడ చేసాను చూడండి గైస్. తర్వాత ఏంటంటే ఐ థింక్ మీ ఆప్షనల్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్విచ్ కింద టెర్మినల్స్కి ఒక సి షేప్ ఫార్మేషన్లో కనెక్షన్ ఇవ్వండి గైస్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ కనెక్షన్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా సర్క్యూట్ చూడండి గైస్, ఇలా ఇవ్వాలి. సి షేప్ ఫార్మేషన్ అయిపోయాక ఇంకా ఆల్మోస్ట్ సర్క్యూట్ అయిపోయినట్టే. ఇప్పుడు మెయిన్ సర్క్యూట్ ఏంటంటే జస్ట్ ఒక 2 కనెక్షన్స్ ఉంటుంది, ఇంకా మెయిన్ కనెక్షన్ చేసుకుంటూ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే గాయస్, ఇలాగా 1 square mm ఒక 5 meters వైర్ తీసుకొని రెడ్ అండ్ బ్లాక్ ఇలా మంచిగా టేప్తో సెక్యూర్ చేసి దానికి ఒక ప్లగ్ అటాచ్ చేసుకోండి. ఇప్పుడు కనెక్షన్స్ ఏంటంటే రెడ్ వైర్ వచ్చేసి స్విచ్ కింద టెర్మినల్కి, ఎనీ 4లో ఎనీ 1 స్విచ్కి కింద టెర్మినల్కి ఇవ్వాలి. అండ్ సేమ్ యాజ్ బ్లాక్ వచ్చేసి ఎనీ 4 సాకెట్స్లో న్యూట్రల్, ఎనీ 4 సాకెట్స్లో ఏదో ఒక సాకెట్ తీసుకొని దాంట్లో ఉన్న న్యూట్రల్కి ఇచ్చేస్తే అయిపోద్ది. బట్ కండిషన్ ఏంటంటే మీరు డ్రిల్ చేసుకొని ఫస్ట్ లోపల పెట్టేసుకొని ఇంకా నాట్ వేసుకొని సెక్యూర్గా చేసే అయిపోద్ది. సో చూడండి గైస్, ఇలాగా రెడ్ వచ్చేసి ఫేస్కి అండ్ బ్లాక్ వచ్చేసి న్యూట్రల్కి. అండ్ నేను చెప్పినట్టు నాట్ హోల్ పెట్టేసి ఇప్పుడు ఇంకా స్క్రూస్ అండ్ మౌంట్స్ సెక్యూర్గా పెట్టుకోండి గైస్, సో దట్ ఇంకా పడకుండా ఉంటుంది. సారీ, పడిపోయింది కెమెరా. ఇదిగోండి గైస్, ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసిన, సెక్యూర్గా చేసిన. ఇప్పుడైతే టెస్టింగ్ టైం. ఇది చూడండి గైస్, టెస్టర్ పడుతున్నాను. లాస్ట్ టైం డ్రిల్లింగ్ మిషన్లో వచ్చిన టెస్టర్ టూల్ బాక్స్లో. చూడండి గైస్, వాల్యూ అయితే వస్తుంది చూడండి. ఈ టెస్టర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గైస్, నార్మల్ టెస్టర్స్ కంటే ఇదైతే డైరెక్ట్ వాల్యూ చూపిస్తుంది. సో దట్ కొంచెం అవేర్నెస్ ఉంటుంది ఎంత వోల్టేజ్ జనరేట్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ ఒకవేళ ఇలాంటి టెస్టర్ అంటే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, మీరు కనెక్షన్స్ సరిగ్గా ఇచ్చారని లేదని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే కనెక్షన్స్ అయిపోయాక మీరు టెస్టర్తో టెస్ట్ చేస్తారో మొత్తం వాల్యూస్ అన్నీ 4 సాకెట్స్ ఉన్న వాల్యూస్, కరెంట్ వాల్యూస్ సేమ్గా రావాలి గైస్. ఒకవేళ డిఫరెంట్ వచ్చినా కానీ మీరు ఏదో ఒక కనెక్షన్స్ తప్పు పెట్టినట్టే. సో దట్ చూసుకొని, దట్టు మీరు 220 volt హై వోల్టేజ్తో మీరు పని చేస్తున్నారు కాబట్టి బీ కేర్ఫుల్. ఇదిగోండి గైస్, ఇంతే వీడియో. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ గైస్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.